యావత్ భారతదేశం అభినందన్కు స్వాగతం చెప్తుంది. పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న అభినందన్ను విడుదల చేయాలంటూ ప్రపంచ దేశాలంతా కూడా ఒత్తిడి చేశాయి. ఇందులో భాగంగానే అభినందన్ మరి కాసేపట్లో రిలీజ్ కాబోతున్నాడు. అభినందన్కు స్వాగతం పలుకుతూ ఇటు యావత్ భారతదేశం అంతా కూడా సంబరాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోనూ విద్యార్థులు అభినందన్కు స్వాగతం పలుకుతూ జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం అంతా స్టూడెంట్స్ ఉన్నారు. అభినందన్ రిలీజ్ పైన ఏ విధంగా స్పందిస్తారని తెలుసుకుందాం. సో చెప్పండి, అంటే అభినందన్ మరి కాసేపట్లో రిలీజ్ కాబోతున్నాడు. ఒక ఇండియన్గా ఎట్లా ఫీల్ అవుతుంది? Eventually, as being an Indian, I feel very proud. Abhinandan, who is an Indian army, he sacrificed his life and his contribution towards India is really commendable, and it's an evil moment for me. Eventually, he's bearing the all difficulties and facing the problems. He was not put down. Let him do his work in his own way. Being an Indian, I feel very proud. Really, he was doing very good job, and I really, from bottom of my heart, I feel he's a very great soldier, and I heartfully welcome him into the India. And his sacrifice is really great. Being an Indian, I feel very proud. Thank you, Jai Hind. So how do you feel? Like Indian Army nunchi మరి కాసేపట్లో రిలీజ్ అప్పుడు అభినందన్, సో ఎట్లా ఫీల్ అవుతుంది? I feel very happy. Not only me, the 3.2 billion of Indian population is also feeling very happy, and we are all heartily welcoming him from the bottom of our hearts. He's a great, being in the compound of enemy's army, he did not give up, and with a lot of enthusiasm and zeal, he is returning back now by 11 o'clock. We are so proud, and we heartily welcome you from our bottom of our hearts. సో మీరు చెప్పండి అమ్మా, ఒక ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ చర్యల నుంచి మరి కాసేపట్లో రిలీజ్ కాబోతుండు, ఎట్లా ఫీల్ అవుతుంది ఒక ఇండియన్గా? పాకిస్తాన్ వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా కానీ అభినందన్ ఎంత సహించి వాళ్ళు ఎంత అడిగినా కానీ ఇండియా భారతదేశం గురించి ఒక్క రహస్యాన్ని కూడా బయట పెట్టకుండా ఇండియన్ ఆర్మీ గురించి ఇన్ని రోజులు చూస్తున్నాం, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, ఆయన పట్టుకున్నారు, ఇప్పుడు రిలీజ్ కాబోతుంది, ఎట్లా ఫీల్ అవుతుంది? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఎంతో గొప్ప పైలట్. ఇప్పుడు అతను పాకిస్తాన్లో ఉన్నాడు, ఎన్నో చిత్రహింసలు పెట్టారు అతని, కానీ అతను అన్నీ తట్టుకొని ఇప్పుడు 11 గంటలకి బాల సరిహద్దులకు ఇప్పుడు రిలీజ్ అయ్యి వస్తున్నారు. ప్రతి భారతీయులు ఎంతో గర్వపడుతున్నారు. నేను ఒక భారతీయురాలిగా ఎంతో సంతోషిస్తున్నాను ఈ విషయం. సో ఇది చూస్తున్నాం మనం, ఒక స్టూడెంట్సే కాదు యావత్ భారతదేశం అంతా కూడా అభినందన్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో అభినందన్ మళ్ళీ భారత సరిహద్దులో అడుగుపెట్టనున్నారు. సో ఆయనకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు మొదలయ్యాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.